హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అనగా జూలై 20న లేదా 21వ తేదీన, చంద్రోదయ సమయం ఎప్పుడు, పూజ దానం ఎప్పుడు చేయాలి, గురు పౌర్ణమి రోజున స్నానం దానం ఏ సమయంలో ఆచరించాలి, గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి అని అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. హిందూ మతంలో ప్రతి తిథికి ఒక్కొక్క విశిష్టత ప్రాముఖ్యత ఉన్నట్లే పౌర్ణమికి కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం గురు పౌర్ణిమ పండుగను ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటాము. గురు పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమని అని కూడా అంటాము. వేదవ్యాసుడు జన్మించిన రోజుని గురు పౌర్ణమిగా జరుపుకోవాలన్నది అనాదిగా వస్తున్న ఆనవాయితీ అండి. మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించిన వేదవ్యాసుడిని గొప్ప గురువుగా భావించి గురు పౌర్ణమి అయితే జరుపుకుంటామండి. ఈ సంవత్సరం గురు పౌర్ణమి విషయంలో కాస్త గందరగోళం అయితే ఏర్పడిందండి. గురు పౌర్ణిమ 20వ తేదీన జరుపుకోవాలా లేదా 21వ తేదీన జరుపుకోవాలా అన్న విషయంలో ఏర్పడిన సందిగ్ధతకి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కొంచెం క్లారిటీ అయితే ఇచ్చారండి. పంచాంగ ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తిథి ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. ఆషాఢ మాసం 2024 సంవత్సరంలో ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తేదీ జూలై 20వ తేదీ శనివారం సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమయ్యి జూలై 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3:36 గంటలకు ముగిస్తుందండి. అంటే పౌర్ణమి తిథి జరుపుకోవడానికి చంద్రోదయ సమయాన్ని పరిగణనలోకి అయితే తీసుకోవాలి కదండి. ఒకవేళ మన లక్ష్మీ అమ్మవారికి పూజ అలా చేసుకోవాలనుకునే వాళ్ళు 20వ తేదీన నైట్ అయితే పూజ చేసుకోవచ్చు చంద్రోదయ దర్శనం తర్వాత. లేదా గురు పౌర్ణిమ పూజ ఉదయం పూట అయితే చేసుకుంటాం కదండి. మనం సాయిబాబాకి వాళ్ళకైతే పూజ చేస్తాం కదండి, గురువులకి. వాళ్ళకి చేసే పూజ అయితే మన 21వ తారీఖు ఉదయాన్నే అయితే ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. పౌర్ణమి రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తాం కదండి. అంటే చంద్రునికి అర్ఘ్యమని చూపించి మనం ఆ రోజు పూజ అయితే చేసుకుంటాము. అలా చేసుకునే వాళ్ళు మన 20వ తేదీన సాయంత్రం పూట ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. గురువులకి పూజ చేసుకునే వాళ్ళు 21వ తేదీన ఉదయం మనం ఈ పూజ గురు పౌర్ణమి పూజ అయితే చేసుకోవచ్చు. మనం గురువుగా సాయిబాబాని, దక్షిణామూర్తిని ఇలా చాలామంది గురువులు ఉన్నారండి. మీకు ఎవరు ఇష్టమో గురువుగా భావించి వాళ్ళకైతే పూజ అయితే చేసుకోవచ్చండి. గురు పౌర్ణమి రోజు పూజ సమయం వచ్చి జూలై 21వ తేదీన ఉదయం 7:19 నుండి 12:27 వరకు మంచి సమయం అయితే ఉందండి. ఈ సమయంలో మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ గురు పౌర్ణమి రోజు స్నానం దానానికి విశేష ప్రాముఖ్యత అయితే ఉందండి. అది ఏ సమయంలో ఆచరించాలి ఈ దానము స్నానం అనేది నేను ఇప్పుడు తెలియజేస్తానండి. ఈ గురు పౌర్ణమిని మనం ఫస్ట్ గురువు మనకి జన్మనిచ్చిన అమ్మ నాన్న వీళ్ళని ఫస్ట్ గురువుగా భావించి మనం ఫస్ట్ వాళ్ళకైతే నమస్కారం అయితే చేసుకోవాలండి ఆ రోజు. ఇప్పుడు ఈరోజు దానం చేయడానికి అనుకూలమైన సమయం వచ్చి ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి 10:44 గంటల వరకు, మళ్ళీ ఇంకో సమయం వచ్చి 10:44 నుండి 12:27 వరకు మంచిదండి. మధ్యాహ్నం వచ్చి 2:09 నుండి 3:52 వరకు అయితే మంచి సమయం అయితే ఉందండి. ఈ సమయంలో మనం దానం అనేది చేయొచ్చు. ఓకే అండి, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.